హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాసెస్. ఈరోజు ఇండియన్ నేవీ ట్రేడ్స్మ్యాన్ మేట్ అండమాన్ నికోబార్ కమాండ్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, మీకు అందరికీ కూడా 7th డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంది. సో దానికి సంబంధించి అందరూ కూడా 4th 5th స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో అందరి కోసం ఒక ఆన్లైన్ మాక్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో అది ఎలా రాయాలి, అది ఎప్పుడు ఉంటుంది, సో ఆ ఎగ్జామ్ రాయటం వలన ఏం యూజ్ ఉంటుంది అనేది కూడా మొత్తం మన వీడియోలో తెలుసుకుందాం. ఇది మొత్తం ఎవరైనా రాసుకోవచ్చు, ఇది ఫ్రీగా రాసుకోవచ్చు. సో ఎటువంటి అమౌంట్ కూడా మీరు పే చేయని అవసరం లేదు. మీరు ఫ్రీగా ఈ ఆన్లైన్ టెస్ట్ అనేది మీకున్న టైంలో ఎప్పుడైనా రాసుకోవచ్చు. అండ్ రాసిన తర్వాత మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనం ఏంటి అంటే, అండమాన్ నికోబార్ అంత దూరం వెళ్ళిన తర్వాత మన స్టామినా ఎంతవరకు ఉంది, మనం ఎంతవరకు కాంపిటేటివ్ ఫీల్డ్లో ఉన్నాము అనేది మీకు మీరుగా తెలుసుకోవడానికి ఇదొక మంచి అవకాశం. సో దీని యొక్క ఎగ్జామ్ వచ్చేసరికి, ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసరికి 5/3/2025 మీరు నెట్ ఉంటే చాలు, మీకు మొబైల్లో మీ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. ఎగ్జామ్ రాసిన తర్వాత మీకు టైం అనేది యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా ఈ ఎగ్జామ్ అనేది ఉంటుంది. అర్థమెటిక్, రీజనింగ్, జీకే, ఇంగ్లీష్ యాజ్ యూజువల్గా యాజ్ పర్ సిలబస్ ప్రకారంగా ఉంటుంది. మ్యాక్సిమం ఈ మోడల్ క్వశ్చన్సే మీకు ఏఎన్సి టీఎంఎంలో డెఫినెట్గా వస్తాయి. ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ప్రీవియస్గా ఇన్సెట్ 2023-24 బేస్ చేసుకొని ఈ విధంగా ఉంటుంది అని బేస్ చేసుకొని చేసిన క్వశ్చన్ పేపర్ ఇది. సో దీనివల్ల మీకు యూజ్ ఏంటి అంటే, మీకు ఫస్ట్ యాక్యురసీ అనేది తెలుస్తుంది. మీకు అక్కడ ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉండొచ్చు. చాలామంది ఏంటి అంటే ఆఫ్లైన్ ఎగ్జామ్ మీద బబ్లింగ్ మిస్టేక్స్ చేయొచ్చు, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోవటం అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ చెప్తున్నా. ఏంటి అంటే, ఫస్ట్ మీరు ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత అంటే సమ్ డేట్స్ ఇస్తారు. 7th మీరు వెళ్తే డేట్స్ ఇస్తారు. మీ ఎగ్జామ్ డేట్స్లో మీరు ఫస్ట్ వెళ్ళగానే మీ ఓఎంఆర్ షీట్ అనేది పర్ఫెక్ట్గా ఫిల్ చేయటం నేర్చుకోండి. ఎందుకంటే ఓఎంఆర్ షీట్ చిన్నది రాంగ్ అయినా సరే మీ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయడం జరుగుతుంది, అంటే మిమ్మల్ని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది, రిజల్ట్ కూడా ఇవ్వడం ఇది. అందుకే మీరు పర్ఫెక్ట్గా చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకో ఓఎంఆర్ షీట్ అనేది ఎవరు కొట్టువేతలున్నా క్యాన్సిల్ చేస్తారు, అదొకటి చూడండి. అండ్ క్వశ్చన్ పేపర్ చూసిన వెంటనే ఆన్సర్స్ అనేది చేయండి. ఓన్లీ క్వశ్చన్స్ అన్నీ చేసేసిన తర్వాత క్వశ్చన్ పేపర్లో టిక్ పెట్టుకొని ఓఎంఆర్లో బబుల్ చేయకుండా ఉంటారు. సో అలాంటి మిస్టేక్స్ చేయొద్దు. వన్స్ మీకు ఆన్సర్ వచ్చిందంటే వెంటనే మీరు ఆన్సరింగ్ అనేది ఓఎంఆర్లో బబుల్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ యొక్క ఆన్లైన్ ఎగ్జామ్ వచ్చేసరికి మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఐ స్టడీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. సో వాళ్ళు ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అంటే, అందరికీ కూడా యూజ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ఆన్లైన్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇది ఎలా రాయాలి అంటే, మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్స్లో మీరు జాయిన్ అయితే అందులో నేను ఈ యొక్క ఎగ్జామ్ యొక్క లింక్ అనేది నేను మీకు అవైలబిలిటీగా ఉంచుతాను. అది 5th మార్చ్ 2025లో మార్నింగ్ 10 AM ఈ ఎగ్జామ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. జస్ట్ మీరు లింక్ క్లిక్ చేసి మీ యొక్క నేము ఎంటర్ చేసి మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఈ యొక్క ఎగ్జామ్లో మీ మార్క్స్ ఎన్ని వచ్చాయి అనేది కూడా వెంటనే మీకు తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ మీ మార్క్స్తో పాటు మీకు సొల్యూషన్స్, మీరు ఒక క్వశ్చన్ చేశారు, అక్కడ మీరు ఏ రాంగ్ క్వశ్చన్ చేశారు, ఒకవేళ రాంగ్ చేసిన దానికి సొల్యూషన్ ఏ విధంగా ఉంటుంది, అది కూడా మీరు ఎగ్జామ్ అయిన వెంటనే మీరు తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మీ ర్యాంకింగ్ టోటల్ ఓవరాల్గా మీరు ఎన్నో ర్యాంక్లో ఉన్నారు అనేది కూడా మీరు తెలుసుకోవచ్చు. కాకపోతే అది నైట్ 10 PM తర్వాత అందరూ సబ్మిట్ చేసిన తర్వాత ఓవరాల్గా ర్యాంకింగ్ అనేది కూడా ఉంటుంది. మీరు ఏ ర్యాంక్లో ఉన్నారు అంటే మీరు ఏ పొజిషన్లో ఉన్నారు అనేది. సో అందరూ ఈ యొక్క అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఈ మ్యాక్సిమం వెళ్ళే వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఎగ్జామ్ అనేది రాసి ఎలా ఇస్తున్నారు, క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటున్నాయి, జీకే ఏ విధంగా ఉంటుంది,
ఇంగ్లీష్ ఏ విధంగా ఉంటుంది, అర్థమెటిక్ ఏ విధంగా ఉంటుంది, రీజనింగ్ ఎలా ఉంటుంది అది టోటల్గా ఒకసారి చెక్ చేసుకుంటే మీకు డెఫినెట్గా యూజ్ అనేది ఉంటుంది. ఓకే, సో ఇది ఇంగ్లీష్ మరియు హిందీలో ఉంటుంది టోటల్గా. సో ఇంగ్లీష్ మరియు హిందీలో 2 లాంగ్వేజెస్లో కూడా ఉంటుంది. మీకు ఇష్టమైన లాంగ్వేజ్లో మీరు చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, సో అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. అండ్ నెక్స్ట్ ఐస్టడీ ఇన్స్టిట్యూట్స్ వారు యాప్ అనేది చేశారు. సో ఆ యాప్కి సంబంధించి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. అందులో పీడిఎఫ్స్ ఉంటాయి. మీకు ఇదే కాకుండా రైల్వే ఎగ్జామ్స్ అయినా, రైల్వే CBT2 ఏఎల్పి చాలామంది సెలెక్ట్ అయ్యారు. CBT2 అనేసరికి టెక్నికల్ ఎగ్జామ్స్ సంబంధించి మెటీరియల్స్ అయినా అన్నీ కూడా అందులో అవైలబిలిటీగా ఉంటాయి. అవి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీరు చదువుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ద బెస్ట్.